వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సింగిల్ సమ్మర్ రొమాంటిక్ కామెడీ ఆఫ్ ద ఇయర్. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్కి రండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హీరోయిన్ కేతికా శర్మ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ఆధారంగా సింగిల్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడడం సహజమే. శ్రీ విష్ణు, కేతికా శర్మ, ఇవానా వంటి తారలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్స్, అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకునే అన్ని అంశాలు కలిగి ఉంది. టీజర్, ట్రైలర్ పాటలకు వచ్చిన స్పందన కూడా సినిమాపై బజ్ పెంచింది. పూర్వ అనే క్యారెక్టర్ ద్వారా కేతికా ఇచ్చిన ఎమోషనల్ డెప్త్, శ్రీ విష్ణు కామెడీ టైమింగ్, దర్శకుడు కార్తిక్ రాజ్ స్టైల్, ఆల్ దిస్ మేక్ ఇట్ ఈస్ ఏ పొటెన్షియల్ హోల్సమ్ ఎంటర్టైనర్. సమ్మర్ కి సరైన ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ కావచ్చు. మే 30న విడుదలకు సిద్ధమవుతున్న షష్ఠిపూర్తి. 38 ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన కలిసి నటించిన షష్ఠిపూర్తి టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఈ సినిమా అనేక విశేషాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇళయరాజా గారు ఎంతో కాలం తర్వాత తెలుగు సినిమా ప్రచారానికి హాజరవ్వడం, ఎంఎం కీరవాణి తొలిసారి ఇళయరాజా సంగీతం కోసం పాట రాయడం, ఎస్పీ చరణ్ తొలిసారిగా ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాట పాడడం, తోట తరణి వంటి ప్రముఖ కళా దర్శకుడు అరుదుగా మీడియా ఈవెంట్కు రావడం, ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ను రూపేష్ నిర్మించి హీరోగా నటించగా పవన్ ప్రభా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథానాయికగా ఆకాంక్ష సింగ్ నటించారు. ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్రం పాటలు ఇప్పటికే ప్రేక్షకుల మనల్ని పొందాయి. ముఖ్యంగా ఏదో ఏ జన్మలోదో పాటకు కీరవాణి సాహిత్యం అందించడం విశేషం. సినిమా నేపథ్యం, సంగీతం, నటీనటులు అన్నీ కలిసి ఈ సమ్మర్కు ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇచ్చే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ క్రికెట్ తిలక్ వర్మతో పికిల్ బాల్ మ్యాచ్ గెలిచిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సాంగ్ రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్ వైరల్ అవుతున్న వీడియో. హీరో విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా కింగ్డమ్ ప్రమోషన్ను యూనిక్గా చేస్తూ ఇటీవల ముంబై ఇండియన్స్ ప్లేయర్ తిలక్ వర్మతో పికిల్ బాల్ మ్యాచ్ ఆడిన విషయం వైరల్ అయింది. ఈ మ్యాచ్కి ముందు తిలక్ను ఓడిస్తే ముంబై జెర్సీ వేసుకుంటారని ఛాలెంజ్ చేసిన విజయ్ 2.1 స్కోర్స్తో గెలిచారు. ముంబై ఇండియన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది నెటిజన్లతో పాటు సెలబ్రిటీల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. విజయ్ ఈ వీడియోపై స్పందిస్తూ తన సినిమా కింగ్డమ్లోని హృదయం లోపల పాటకు తిలక్, రంజగఢ్ ఇద్దరు కలిసి రీల్ చేయాలని కోరారు. అలాగే ప్లే ఆఫ్స్ కోసం హైదరాబాద్ వచ్చి ముంబై టీంకు మద్దతిస్తానని తెలిపారు. కింగ్డమ్ సినిమాను గౌతమ్ దిననూరి దర్శకత్వం, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫ్యాక్షన్ ఫోర్స్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది స్ప్రే యాక్షన్ థ్రిల్లర్ కాగా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేటికల్ రిలీజ్కు సిద్ధమవుతుంది. ఇంద్రజ, అజయ్ జంటగా నటించిన చిత్రం సీఎం పెళ్ళాం. బొల్ల రామకృష్ణారెడ్డి, బీఆర్కే నిర్మించిన ఈ సినిమాను గడ్డం రమణారెడ్డి తెరకెక్కించారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ప్రముఖ నటుడు అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన సీఎం పెళ్ళాం మే 9న విడుదల కానుంది. రమణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బీఆర్కే నిర్మించారు. ఈ సినిమా ప్రెస్ మీట్లో రమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సీఎం అవుతాడు, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలవడం కాదు, గెలిచాక కూడా తమ సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించడం ఎంతో ముఖ్యమని ఈ సినిమాతో ప్రశ్నించాను. ముఖ్యంగా రాజకీయ నాయకులు మీడియా ముందు బూతులు మాట్లాడకూడదని మా సినిమా ద్వారా సంకేతం ఇస్తున్నామని తెలిపారు. అజయ్ మాట్లాడుతూ రమణారెడ్డి గారు 25 ఏళ్ల తర్వాత ఈ బ్రాండెడ్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు. సినిమా కంటెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ పై ఉంది. ఈ సినిమాకు మంచి సందేశం ఉంది, అందరూ చూడాలన్నారు. ప్రొడ్యూసర్ రామకృష్ణ గారు ఈ సినిమా ద్వారా ప్రజల్ని మంచి మార్గం చూపించడానికి ప్రయత్నించాం. ఇది రాజకీయాలపైన ఉన్న మన దృష్టిని మార్చేలా ఉంటుందని అన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా యువత, కుటుంబ వ్యవస్థ, రాజకీయాల్లో మార్పు ఎలా రావాలో చూపించాం. స్థానిక నటుల్ని ప్రోత్సహించడం ఎంతో ముఖ్యమని చెప్పారు. శుభంపై నాకెంతో నమ్మకం ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రముఖ నటి, నిర్మాత సమంత నిర్మాతగా రూపొందిన చిత్రం శుభం మే 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం ప్రవీణ్ కడ్రేగుల దర్శకత్వంలో రూపొందింది మరియు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, క్లింటన్ సెరోజో సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడారు. సమంత తన నిర్మాతగా తొలి అనుభవాన్ని పంచుకున్నారు. నిర్మాతగా ఉండడం ఎంతో కష్టమైన పని అని, గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపారు. శుభం సినిమా మంచి కథతో రూపొందిందని, ఈ చిత్రం తనకు చాలా నమ్మకంగా ఉందని చెప్పిన సమంత సినిమా ద్వారా కొత్త అనుభవాలను పొందారు. సమంత పేర్కొంది ఈ చిత్రం శుభం కార్డు గురించి సీరియల్ నేపథ్యంలో ఉంటుంది. ఇది ప్రేక్షకులకు మెసేజ్ ఇవ్వడానికి రూపొందించబడిందని తెలిపారు. 15 సంవత్సరాల నాటి తన కెరీర్ ప్రయాణంలో సమంతకు చాలా కొత్త అనుభవాలను తెలియజేసిన శుభం సినిమాను తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో నటించే సమయంలో ఆమె చేసిన కెమియో పాత్రపై కూడా ఆమె అభిప్రాయాలు పంచుకున్నారు. సమంత శుభం చిత్రానికి ఖర్చు పెట్టిన ప్రొడక్షన్ విలువ తెలిపి దీన్ని పూర్తి నమ్మకంతో నిర్మించాలని తెలిపారు. ఆమె ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంపై కూడా పనిచేస్తున్నారు మరియు భవిష్యత్తులో అట్లీతో కలిసి ప్రాజెక్టులు చేయాలని ఆశించారు. నయనతార మెగాస్టార్తో నటించేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్. నయనతార ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్గా వెలుగొందుతుంది. ఆమె 18 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆమె మార్కెట్ స్థాయి మరియు క్రేజ్ను స్పష్టంగా చూపిస్తున్నాయి. జవాన్ వంటి భారీ హిట్ తర్వాత ఆమె రెమ్యునరేషన్ పెరిగింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ బడ్జెట్ సినిమా కోసం
నిర్మాతలు నయనతారను సంప్రదించినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు గాను ఆమె 18 కోట్లు డిమాండ్ చేశారని, ఈ విషయంపై ప్రస్తుతం నిర్మాతల బృందం ఆమెతో చర్చలు జరుపుతుందని సమాచారం. ఇటీవల చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి మరియు గాడ్ ఫాదర్ పాత్రలో చిత్రాల్లో నటించింది. ఇప్పుడు మూడోసారి ఈ జోడీ తిరిగి కనిపించేందుకు 18 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే నిర్మాతలు ఆమె డిమాండ్కు అంగీకరిస్తే దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా నయనతార సరికొత్త రికార్డును సృష్టించడం ఖాయం. తమిళ ఎంట్రీ. ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన సుహాస్. నేచురల్ పర్ఫార్మర్ సుహాస్ ఇప్పుడిప్పుడే తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఆయన తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం ఒక మంచి అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. మండాటి సినిమాతో తమిళ ప్రస్థానాన్ని ప్రారంభించడం, అది ప్రతినాయక పాత్రలో కనిపించడం సుహాస్ కెరీర్కు కొత్త మలుపు తీసుకొస్తుంది. సూరి వంటి నేచురల్ నటుడు హీరోగా ఉండగా సుహాస్ విలంగా నటిస్తుండటంతో ఈ కథనానికి చాలా బలంగా ఫీల్ వస్తుంది. ఇక 2 భాషల్లో వేరే వార పాత్రలు చేస్తారని వచ్చిన రూమర్స్ గురించి సుహాస్ స్వయంగా క్లారిటీ ఇవ్వడం వల్ల ఆ ఊహాగానాలపై పూర్తిగా తెరపడినట్లే. ఈ సినిమా కంటెంట్ బలంగా ఉంటే సుహాస్కి కోలీవుడ్లో మంచి స్థానం దక్కే అవకాశం ఉంది. సూరి, సుహాస్ లాంటి నటనలు ఆధారంగా పెట్టుకున్న చిత్రాలు సాధారణంగా నెమ్మదిగా కానీ గట్టిగా హిట్ ఇస్తాయి. నార్త్ అమెరికాలో తగ్గని హిట్ 3 జోరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా వాస్తవంగా ఆయన కెరీర్లో ఒక భారీ హిట్గా నిలిచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా శైలేష్ కొలన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో $2.1 మిలియన్ గ్రాస్ సాధించడం తెలుగు చిత్రాలకు అరుదైన ఘనత. ఈ సినిమా విజయం అంతగా ఉండడానికి మిక్కీ జే మీర్ అందించిన సంగీతం, శైలేష్ కొలన్ కథన శైలి, నానికి ఉన్న మార్కెట్ ఆల్ కలిసి పనిచేశాయి. ఇక హిట్ యూనివర్స్ ఇక ముందుకు మరింతగా విస్తరించబోతున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హిట్ 4లో కోలీవుడ్ నటుడు కార్తీ ప్రవేశించనున్నట్లు సమాచారం. ఇది తమిళ మార్కెట్లోనూ ఆసక్తి పెంచుతుంది. పవన్ దర్శకత్వంలో రావాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమా. పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా ఒక సినీ కళాకారుడుగా, క్రియేటివ్ విజన్ ఉన్న దర్శకుడిగా కూడా తనని నిరూపించుకోవాలని కొన్నిసార్లు ప్రయత్నించిన వ్యక్తి. జానీ సినిమాతో ఆయన చూపించిన డెప్త్, విజువల్ ప్రెజెంటేషన్ మరియు కథ చెప్పే శైలి ఇప్పటికీ కొందరికి కల్ట్ స్థాయిలో గుర్తుండిపోతుంది. అయితే అప్పట్లో ఆ సినిమా కమర్షియల్గా అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ దర్శకత్వం వైపు నుంచి కొంత వెనక్కి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన క్రియేటివ్ తపన ఆగిపోలేదనడానికి సర్దార్ గబ్బర్ సింగ్ స్క్రీన్ పై కూడా పాల్గొనడం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. యానిమల్స్ బ్యాక్ డ్రాప్ తో అటవీలో సినిమా తీయాలన్న పవన్ కళ్యాణ్ ఆలోచన నిజంగా ఆసక్తికరమైంది. ఇది అప్పట్లోనే కాక ఇప్పుడు కూడా చాలా రేర్ కాన్సెప్ట్. టాలీవుడ్ లో ఈ తరహా ప్రాజెక్టులు చాలా అరుదు. నిజమైన జంతువులను ఉపయోగించి వన్యప్రాణుల నేపథ్యంలో కథ తీయాలని ఆయన అనుకోవడమే ఆయనలోని డైరెక్టర్కు ఉన్న డెడికేషన్ నిదర్శనం. ఇలాంటి సినిమా తెరకెక్కి ఉంటే అది శిల్పి సిద్ధి కథనంలో డిఫరెంట్ యాంగిల్ మరియు పవన్ టేకింగ్ ఆల్ కాంబినేటెడ్ టాలీవుడ్ లో ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లే సినిమా అయి ఉండేదేమో. బాలయ్య సినిమాలో మోక్ష కూడా. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ 2 తాండవం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా కోసం మహాశివరాత్రి సందర్భంగా బాలకృష్ణ ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ 2 భిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. వీటిలో ఒకటి నెగిటివ్ షేడ్స్ కలిసిన పాత్రగా ఉంటుందని తెలుస్తుంది. ఇంటర్వ్యూల సమయంలో ఈ 2వ పాత్రను రివీల్ చేయాలని బోయపాటి శ్రీను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ పాత్రలో బాలకృష్ణ నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల బాలకృష్ణ తన డైలాగ్లో ఆకట్టుకునే వీడియోను విడుదల చేశారు. ఈ నెల అసురుడిది కాదురా ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది కాదని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం అంటూ అని చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అఖండ 2ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామచంట, గోపి అచంట నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25, 2025 విడుదల కానుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.